सी లాంగ్వేజ్ సిరీస్ లో ఈరోజు డే 2 ఈరోజు మనం ఆ సి లాంగ్వేజ్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ తెలుసుకుందాం. మేజర్లీ వి హావ్ టూ సెక్షన్స్, ఒకటి హెడర్ సెక్షన్, ఇంకోటి మెయిన్ సెక్షన్. హెడర్ సెక్షన్ లో మనం ఇక్కడ #include_stdio.h అని ఉంది చూడండి, ఇది మన హెడర్ సెక్షన్. దెన్ ఇంట్ మెయిన్ అని చెప్పి ఫ్లవర్ బ్రేసెస్ లో రాసాం చూడండి, ఇదంతా మన మెయిన్ సెక్షన్. ఇప్పుడు ఇక్కడ #include_stdio.h అనేది ఎందుకు రాయాలి అంటే, మనం హెలో వరల్డ్ అనేది ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ చేయడానికి మనకి printf అనే ఫంక్షన్ కావాలి. printf అనే ఫంక్షన్ stdio.h అనే హెడర్ ఫైల్లో ఉంటుంది కాబట్టి దీన్ని ఇంక్లూడ్ చేయకుండా మనం printf ఫంక్షన్ వాడలేము కాబట్టి మనం stdio.h అనేది మనం ఇంక్లూడ్ చేయాలి. దెన్ మెయిన్ ఫంక్షన్ సంగతికి వస్తే, మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ యొక్క స్టార్టింగ్ పాయింటే ఈ మెయిన్ ఫంక్షన్. మన కోడ్స్ కానీ, లాజిక్స్ కానీ, ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ కానీ ప్రతిదీ ఈ మెయిన్ సెక్షన్లోనే రాస్తాం మనం. దెన్ ఇక్కడ లాస్ట్లో రిటర్న్ 0 అని ఉంది చూడండి, ఇది ఎందుకు రాస్తున్నామంటే మన ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి. ఇది మనం లాస్ట్ లైన్లో రాసినాం, అవునా? మన ప్రోగ్రాంలో ఎక్కడ ఎర్రర్స్ లేకుండా లాస్ట్ వరకు ఎగ్జిక్యూట్ అయితే ఈ 0 అనేది రిటర్న్ అవుతుంది. ఇన్ కేస్ ఎర్రర్స్ ఉంటే లాస్ట్ వరకు ఎగ్జిక్యూట్ కాకుండా ఈ 0 అనేది రిటర్న్ అవ్వకుండా సమ్ ఎర్రర్ అనేది రిటర్న్ అవుతుంది. సో ఈ హెడర్ సెక్షన్ అండ్ మెయిన్ సెక్షన్ కలిస్తే ఒక సి ప్రోగ్రామ్.